నిర్మాణాలు ఏర్పాటు చేసినాయి. పరిమితి నిర్మాణాలు ఏర్పాటు చేసినాయి. సో ఇది వచ్చేసి మంచి పద్ధతి. మంచి అంటే ఏంటంటే మంచి యొక్క నిర్మాణం మీ అందరికీ తెలుసు. చేళ్లలో రైతులు ఉండేదానికోసం ఏం చేస్తారంటే పాములు, తేడు ఇటువంటి వాటిని తీసుకోవడం కోసం కొంచెం హైట్గా ఒక నిర్మాణాన్ని, ఒక చిన్న గుడిసె లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తారు. తెలుసా మీ అందరికీ? దాన్ని మంచి దాన్ని ఏమంటారు? కాబట్టి దానిని పోలిండేదే ఇక్కడ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే మంచి పద్ధతి. దీంట్లో ఏం చేస్తారు? స్థిరంగా కొన్ని కర్రలను ఏర్పాటు చేసి దీంట్లో ఇది నైలాన్ తాడు. ఇదేమి నైలాన్ తాడు. సో ఈ విధంగా నైలాన్ తాడును బలంగా ఏర్పాటు చేసినారు. తర్వాత దీంట్లో ఏం చేస్తారంటే పేపర్, మామూలు మన న్యూస్ పేపర్స్, అవి ఫార్మింగ్ పేపర్ వాడాలి. బట్ ఫార్మింగ్ పేపర్ అనేది ఎక్కువ రేట్ అవుతుంది కాబట్టి చీప్గా దొరికేది ఏది? న్యూస్ పేపర్స్. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఇక్కడ దీనిపైన అంతా న్యూస్ పేపర్ని పరిచేసి తర్వాత ఏం చేస్తారంటే కొమ్మల్ని ఇక్కడ చూడండి, కొమ్మలని పరిచేటప్పుడు ఒక కొమ్మ నిలువుగా, ఇంకొక కొమ్మ దానికి ఆపోజిట్గా. అర్థమైందా? ఇంకొక పెన్ని, రెండు పెన్ని తెలుస్తుంది. చూడండి ఇక్కడ చూడు, కొమ్మ ఈ విధంగా ఉంటే ఇది టాప్ సైడ్, ఇది బాటమ్ సైడ్. ఇది టాప్ సైడ్, ఇది బాటమ్ సైడ్. ఒక కొమ్మను ఇట్లేస్తారు, ఇంకొక కొమ్మను ఇట్లేస్తారు. అర్థమైందా? నేను పైన అర్థమవుతుందా? ముందుకు చూడండి ఇక్కడ బాగా గమనించు. ఈ విధంగా వేయటం వల్ల ఏమవుతుంది అంటే ఆకు యొక్క వినియోగము సక్రమంగా జరుగుతుంది. రెండు కొమ్మలు ఇట్లే వేసినామనుకో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఆకులు దట్టంగా ఉంటాయి, ఇక్కడ శిఖరస్థ మొగ్గ దగ్గర ఆకులు పలచగా. దానివల్ల ఏమవుతుంది? ఇక్కడున్న పట్టు పురుగులకు ఎక్కువ ఆహారం లభిస్తుంది, ఇక్కడ ఉన్న పట్టు పురుగులకు తక్కువ ఆహారం లభిస్తుంది. అట్లా కాకుండా ఇట్లా వేసేసినామనుకో అప్పుడు ఆకు లభ్యత ఇక్కడ ఉన్న పురుగులకు సమానంగా ఉంటుంది. అంటే అర్థమైందా? సో అందుకోసం మనము కొమ్మ వేసేటప్పుడు కూడా ఒక కొమ్మ ఈ విధంగా వేయాలా, ఇంకొక కొమ్మ ఈ విధంగా. సో ఈ విధంగా మనం ఆకుల్ని పరచడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ దీనివల్ల లాభాలు ఏమున్నాయి? దీనివల్ల లాభాలు ఏమేమి చెప్పండి. ఫస్ట్, మెయింటెనెన్స్ ఈజీ అయిపోతుంది. ఎలాగా? లేబర్ తక్కువ. మేత వేసేసినారంటే బెడ్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా తర్వాత ఏం చేస్తారు? దీన్ని ఇది మనము మౌంటింగ్ చేయాలి కదా. మౌంటింగ్ 15 స్టార్ అంటే పండు పురుగులు అయిన తర్వాత వాటికి మనము దీళ్ళల్లో వేసే పని డైరెక్ట్గా ఆ ప్లాస్టిక్ మౌంటేజెస్ ఏమున్నాయి దీనిపైన తీసుకొచ్చి పరిచేస్తారు. అవి కకూన్ అల్లటం కోసం, లార్వాలు కకూన్ అల్లటం కోసం వాటికి అనుకూలమైన ప్రదేశాన్ని వెతుకుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు ఆ చంద్రికలు అంటే ఆ ప్లాస్టిక్ మౌంటేజెస్ వేస్తారో దానిలో పైకి ఎక్కి అవి గూడు అల్లటం జరుగుతుంది. ఇక దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశమే ఉండదు. ఒకసారి పట్టు పురుగులు గూడు అల్లిన తర్వాత వాటిని డిస్టర్బ్ చేయకోకుండా పట్టు పురుగులు గూడు అల్లిన తర్వాత వాటిని డిస్టర్బ్ చేయరు ఇంకా. సో అదే విధంగానే పెట్టేస్తే ఆఫ్టర్ ఫిఫ్త్ డే ఏమవుతుందంటే గూడు అల్లటము దాంట్లో